శేఖర్ భాయ్ అంటూ మీకు ఎవరైనా వెన్నుపోటు పొడిచినట్టు అనిపించిందా? అనిపించింది. అంతే, అంతకు మించి కొంచెం ఆన్సర్ అటు ఇటుగా ఏముంది, ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసిందే. ఆదిత్య ఓం ఆయన దాన్ని ఏమంటారంటే మనకి కెమిస్ట్రీలో ఈ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా కలిసి ఒక ఆటమ్ లాగా ఫామ్ అయ్యి ఒక బాండ్ అవుతాయి. అవును, రెండు ఆటమ్లు కలిసి ఒక మాలిక్యూల్ ఇట్లా దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అవి వేరే బయటకు వెళ్ళిపోతుంటాయి అన్నట్టుగా ఇక్కడ ఏమైందంటే ఈ బిగ్ బాస్ హౌస్కి రాగానే ఒక ఫ్యామిలీ లోపల ఆల్రెడీ, అంటే బిగ్ బాస్లో ఉండే వాళ్ళందరూ ఫ్యామిలీ కాదు, లోపల ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంది. ఎలా? చిన్నోడు పెద్దోడు అనుకుంటూ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో వాళ్ళకి కొంతమంది తెలుసు, కొంతమందికి అక్కడ వాళ్ళు బాగా ఇదైపోయి ఒక క్లోజ్ సర్కిల్లో ఉంటారు వాళ్ళు ఇప్పుడు. అంటే కొంతమంది ఓకే, అంటే వీళ్ళందరికీ కొంత ముందే పరిచయాలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళే కొత్త దీనికి. ఓకే, నేను, నబీలు, ఇంకా ఆదిత్య, మేము లిటరలీ వీ డోంట్ నో ఎనీబడి ఇన్సైడ్ ద హౌస్. సో నైనిక, యశ్వి అండ్ వీళ్ళందరికీ అదే నిఖిల్, పృథ్వీ, ప్రేరణ వీళ్ళందరికీ ఆల్రెడీ సీరియల్స్లో ఒకరితో ఒకరు పరిచయం ఉంది. ఓకే, దే ఆర్ మింగ్లింగ్ టుగెదర్ గుడ్. అలా అని వేరే వాళ్ళతో మింగిల్ కాకపోవడం కూడా ఏం లేదు, బట్ వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ ఒకటి ఉండింది. వీళ్ళు మరి కలవలేదో, వాళ్ళు కలుపుకోలేదో, ఈ నబీలు, ఆదిత్య బయట తిరుగుతూ ఉండేవాళ్ళు. సో పెద్ద ఆయన కదా అని మేము వెళ్ళి పలకరించడం, నబీలు నేను ఆయన పలకరించడం, మేము ఇద్దరం కలిసి వాకింగ్ చేయడం, నబీలు కూడా వచ్చి కలిసి వాకింగ్ చేసేవాడు. అలా ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఫ్రెండ్షిప్ ఏర్పడడానికి కూడా కారణం ఏంటంటే ఒంటరితనం బేసికలీ. వీళ్ళందరూ ఆల్రెడీ కనెక్టెడ్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరైతే ఒక్కళ్ళే కూర్చొని ఉంటారో నేను మళ్ళీ వాళ్ళని పలకరించి హాయ్ హలో చెప్పి ఫ్రెండ్షిప్ చేసుకుంటుండేవాడిని. ఓకే, అలా ఆదిత్యతో పరిచయం. నబీల్ వాజ్ వెరీ ట్రాన్స్పరెంట్, జెన్యున్గా ఉండేవాడు. ఇప్పుడు కూడా ఇది లేదు నబీల్ తోటి. బట్ ఆదిత్య సగానికి సగం ఆయన మాటలే అర్థమయ్యేది కాదు. బట్ తర్వాత కూడా ఎప్పుడైతే ఫస్ట్ టైం నామినేట్ చేసాడు, తర్వాత నాగార్జున గారు వచ్చినప్పుడు కత్తి తీసుకొని పోవడం అంటే నన్ను పొడిచాడు, తర్వాత ఏదైనా వేయమంటే నాకు దోమ వేసాడు. సో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగినా కూడా నేను సర్లే స్పోర్టివ్గానే తీసుకున్నా. కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే నేను స్పోర్టివ్గా తీసుకోవడమే ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే నేను ఏముంది, నామినేషన్ ఇస్తే ఏమవుతుంది, జనాల్లోకి వెళ్తాం, మనం నిజంగా సత్తా ఉంటే ఉంటాం, లేకపోతే పట్టుకొని వెళ్ళాల్సిన పని ఏంటి, మంచిది నామినేషన్ ఇస్తే వేసుకో అనుకున్నా. కానీ 1, 2, 3 సార్లు అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన గేమ్ ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఓకే, ఎలా అంటే వీడు నన్ను ఏమి చేయడు, నేను ఎన్నిసార్లు అయినా హ్యాపీగా వీడిని నామినేట్ చేసుకోవచ్చు. అచ్చా, ఓకే. సో బయట శత్రువులు తగ్గించుకుంటున్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళని వేసారనుకో, నెక్స్ట్ టైం ఈయనలో తప్పులెత్తికి ఈయన ఏమైనా వేస్తారని చెప్పి. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా ఇన్నిసార్లు ఇలా చేస్తున్నారు కదా, మనం ఒకసారి రిటర్న్ వేద్దాము అనేసి? వేసా. ఓకే, అన్నిసార్లు వేసినప్పుడు కూడా నేను వేసేవాడిని కూడా కాదు, ఆ నెక్స్ట్ టైం వేసినప్పుడు కూడా వేసేవాడిని కాదు. ఆయన కొంచెం మాట తీరు కొంచెం తేడా ఉన్నట్టుగా, మేబీ కంటెంట్ కోసమో గట్టిగా మాట్లాడాడు. అది నాకు కొంచెం హర్టింగ్ అనిపించింది. ఓకే, ఇంకా నేను వేరే వాళ్ళకి ఎవరికైనా సరే వేద్దాం అని చెప్పి ఆలోచించుకుంటున్నప్పుడు, లేదు ఇంతకన్నా నన్ను ఎవరు హర్ట్ చేయలేదు కదా, ఈయనకే వేద్దామని చెప్పి ఆయన వేసాను. ఈజ్ ఎ బెటర్ రీజన్ అని. సో ఆయనకి అది జీర్ణించుకోలేకపోయాడు. గిచ్చితే నేనే గిచ్చాలి రోజు, నువ్వు గిచ్చకూడదు, గిచ్చితే గిచ్చుకోవాలన్నట్టు. నేను ఒకసారి 3 సార్లు వేసాను, నేను ఒకసారి వేసాను. ఆ రోజు నుంచి నన్ను చాలా డిఫరెంట్ టైప్లో మాట్లాడడం, అంటే ఫ్రెండ్లీగానే ఉంటాడు, సూటిపోటి మాటలు అంటారు చూడండి, ఆ టైప్లో ఉండేవి. దాంతోపాటు ఇవాళ నేను పొద్దున్న లేచి యోగా చేశాను, నేను కరెక్ట్ టైంకి అన్నీ చేస్తాను, ప్రేయర్ చేస్తాను, నీకు అలాంటివి ఏమీ లేదా, నువ్వు పడుకునే ఉన్నావు, బిగ్ బాస్ 2 సార్లు అనౌన్స్మెంట్లు కూడా ఇచ్చాడు, నువ్వు మైకులు ధరించట్లేదు, అసలు నీకు డిసిప్లిన్ లేదు, నీకు అది ఇది అని చెప్పి ఏదో చెప్తుంటాడు. అంటే మీరు కూడా బ్యాక్ పెయిన్ అని చెప్పి అప్పుడప్పుడు కంప్లైంట్ చేస్తుంటాడు. మీరు మరీ పొద్దున్న లేచి అంత చేయాల్సిన అవసరం లేదు, బెల్ కొట్టినప్పుడు లేవండి, బెల్ కొట్టినప్పుడు అంటే పాటలు పెడతారు, పెట్టినప్పుడు లేవండి, పొద్దున్న లేవాల్సిన పని ఏంటి అంటే, లేదు నాకు నేను ఐఎమ్ ట్రైన్ లైక్ దట్ అది ఇది అని చెప్పి. కాదు, మీకు నొప్పి అంటున్నారు కదా, ఆయన 8 hours టైం ఇచ్చాడు పడుకోవడానికి, పడుకుని నిద్ర వచ్చిన రాకపోయినా గివ్ స్పైన్కి రెస్ట్ ఇవ్వండి, వెన్నుకి రెస్ట్ ఉంటే మీకు ఆ వెన్ను పెయిన్ రాదు, నేను చూడండి హ్యాపీగా అంటే, లేదు నేను చూస్తున్నాను నువ్వు అలాగే చేస్తున్నావు ఇలాగే చేస్తున్నావు అంటే, సరే నేను పడుకున్నాను, నా స్పైన్కి రెస్ట్, కానీ మీ కళ్ళకి స్ట్రెయిన్ అవునా నేను. సో ఆయన అలా కంప్లైంట్ చేస్తుంటే నేను ఇలా సెటైర్లు వేస్తుండేవాడు ఆయనకి. మేబీ బిగ్ బాస్ దీన్ని క్యాప్చర్ చేయలేకపోయాడు.
ఏదైనా ధమాకా గట్టిగా అరిచి ఊ అంటే ఓకే ఇక్కడ ఏదో జరుగుతుందని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. బట్ Okay. ఇవన్నీ సటిల్ కామెడీలో వెళ్ళిపోయినాయి. బట్ ఏదైనా అలా ఆయనకి ఆయన నేను ఎప్పుడు ఆయన్ని సీరియస్గా ఆయన ఏదో చేద్దాం అనుకోలేదు. బట్ ఆయన అప్పటి నుంచి నన్ను ఏదో రకంగా సూటిపోటు మాట్లాడడం చేస్తుండేవాడు. ఓకే. బట్ ఆఖరిన నేను వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు కూడా నేను ఆయన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అనుకున్నప్పుడు నాకెందుకు షూర్ షాట్గా ఆయన వెళ్తాడు అని తెలిసి అనిపించింది. ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉంటే నేనే వెళ్తాను. మ్మ్. ఎందుకంటే నాకు ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి, ఇంకో పక్కేమో నా అవసరం అక్కడ ఉంది. మ్మ్. బేబీ బాయ్ పుట్టాడు, నాకు ఆనందం ఉంది, అవసరం ఉంది, అండ్ ఈయనకి ఇక్కడ ఉండాలనే కోరిక బలంగా ఉంది. మ్మ్. సో నేను చెప్పా ఒకవేళ అలాంటిది ఏదైనా ఛాన్స్ వస్తే మ్మ్. నేనేమో ఎక్స్పెక్ట్ చేశానంటే ఇద్దరిలో ఒకళ్ళు పొడుచుకోవాలనుకుంటే ఎవరు పొడుచుకుంటారు, ఇటు ఏదైనా వస్తే నేనే సూసైడ్ చేసుకొని వెళ్ళిపోతాను, లేకపోతే నువ్వు నన్ను పొడిచి నేను వెళ్ళిపోతాను ఓకే. అని కూడా చెప్పా. నువ్వు ఇప్పుడు అన్నీ ఇలాగే చెప్తావు, తర్వాత నువ్వు అలాగే చేస్తావు, నాకు తెలుసు నువ్వు అది ఇదంటే ఆయన నమ్మట్లా. సరే పోదు నా మీద నమ్మకపోయినా నేను తర్వాత కంటెస్టెంట్స్ కూడా చెప్పా ఏదైనా ఇట్లాంటి అవకాశం ఏదైనా వస్తే ప్లీజ్ ఐ వాంట్ గో అని చెప్పి అందరికీ చెప్పాను. ఓకే. సో అదృష్టం బాగుండి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ప్రతిసారి రాదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ చేతికి తాళాలు ఇచ్చాడు నాగార్జున గారు. ఓకే. ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరికి దండలు వేస్తే వాళ్ళు ఉంటారు, దండలు వేయని వాడు దండగాని పంపించేస్తారు. మ్మ్. సో ఆ దండగాడిని నేనే అవ్వాలని నేను ముందుగానే చెప్పాను నేను వాళ్ళందరికీ. ఓకే. సో అందరూ ఈయనకి దండలు వేస్తున్నారు, ఒకళ్ళు వేశారు, ఇద్దరు వేశారు, ముగ్గురు వేశారు, నలుగురు వేశారు. ఇదేంటి నాకు ఇంత ఫాలోయింగ్ వచ్చేసిందని ఆయనకి అర్థం కాలేదు. ఎందుకంటే అంతకు ముందే జరిగిన ఒక ఇన్సిడెంట్ అదేంటంటే 2 వేకర్లు ఉంటాయి, దాంట్లో పొయ్యాలి, నచ్చితే తెలుపు పోయాలి, నచ్చకపోతే నలుపు పోయాలి. అందులో నాకు ఎవరు ఒకే ఒక సోనియా నలుపు పోసింది, ఇంకెవరు పోయలే. ఈయనకైతే 4-5 పోసారు. ఇంత నెగిటివిటీ ఉన్న ఈయనకి అన్ని దండలు పడతాయని ఎవరు అనుకోరు కదా. అవును. ఆయనకు అర్థం కావట్లేదు ఏంటి అందరూ నన్ను కోరుకుంటున్నారా, నేను ఇంత మంచి ఉన్నా లేకపోతే ఇది అనుకుంటూ చేస్తున్నాడు. మెల్లగా 4-5 దండలు పడేటప్పటికి నేను చెప్పేది నిజం అనేది ఆయనకి మెల్లగా ఆయన కళ్ళలో అర్థమైపోయింది. ఓకే. సో ఇంకా లాస్ట్ దండ వచ్చేటప్పటికి కూడా ఇంకా సీత వచ్చి వేయబోతుంటే శేఖర్కి వేయి అంటే ఇంకా అది ఫిక్సింగ్ అనుకుంటారు అనేది అని ఆయన అలా. సరే నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను, మరి అందరూ ఆయనకి వేయకంటాను. సో సీత నాకు వేసింది అనమాట. ఒకవేళ ఎవరో వేయకపోతే సీత ఖచ్చితంగా ఆయనకి వేసేది, డౌట్ లేకుండా. ఎందుకంటే నేను చెప్పాను ఆల్రెడీ, సీత కూడా చెప్పాను. బట్ అప్పటికే క్లియర్ విన్నర్ ఈయన డిసైడ్ అయిపోయిన తర్వాత ఎవరికి వేస్తే ఏంటి అని సీత తన ఇష్టంతో నా మీద వేసింది. అక్కడ నేను ఆఖరి దండ అంటే అప్పటికే విన్నర్ డిసైడ్ అయిపోయింది కదా, ఇంకో 2 దండలు పెండింగ్ ఉన్నాయి. అవి వేసినా వేయకపోయినా ఆయన ఇంకా బిగ్ బాస్లో ఉండేవి. ఆయన దండగాడు, నేను దండగాడిని డిసైడ్ అయిపోయింది. ఆ దండ కూడా నేను తీసుకెళ్ళి నేనే ఆయన మెడలో వేసినప్పుడు ఆయన అప్పుడు రియలైజ్ అయ్యాడు, ఇన్నాళ్ళు నేను పొడిచాను, పాపం వీడే నాకు మంచి చేసి వెళ్తున్నాడు అనే. అదే ఆయనకి ఆల్మోస్ట్ టీయర్స్ వచ్చేసాయి. వచ్చి ఆయన లిటరల్లీ నన్ను భుజాలు ఎత్తుకొని నన్ను సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఎంత ఎమోషనల్ కదండి అసలు. బిగ్ బాస్లో ఇదే గొప్పతనం అంటే. మనము ఇంట్లో ఎంత పోట్లాడినా ఎంత చేసినా వెళ్ళేటప్పుడు తప్పకుండా ఎమోషనల్ అయిపోతారు.